హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగానే ఉన్నారనుకుంటున్నాను. సో ఇది మొన్న మేము రీసెంట్గా డీమార్ట్కి అయితే వెళ్ళాం. చూడండి, డీమార్ట్ ఇది మాకు దగ్గరలో ఉంటుంది, ఉప్పల్లో. సో దీనికి వెళ్ళాము. ఐటమ్స్ తీసుకొచ్చేవి ఉంటే ఇక సరే అని చెప్పేసి మేము ఎప్పుడైనా కూడా డీమార్ట్లో తీసుకుంటాము రెగ్యులర్గా. సో అందుకే ఇప్పుడు కూడా డీమార్ట్కి వచ్చేసాం. ఇది డీమార్ట్ ఎంట్రీ అన్నమాట. చూడండి, ఇటు సైడ్ ఏమో పార్కింగ్ చేసాము కార్ పార్కింగ్ చేసేసి లోపలికి డీమార్ట్లోకి ఎంట్రీ అవుతున్నాం అనమాట. చూడండి, చాలా చాలా క్రౌడ్ ఉండే. యాక్చువల్లీ రెగ్యులర్గా డీమార్ట్లో చాలా క్రౌడ్ ఉంటుంది. సో అలాగే ఇక్కడ కూడా చాలా క్రౌడ్గా ఉంది. చూడండి ఎన్ని వెహికల్స్. సో ఇది ఇది డీమార్ట్ ఎంట్రీ అనమాట. సో ఇలా ఉంటుంది, చుట్టూ కూడా ట్రీస్ అండ్ చాలా బాగుంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. పైన మళ్ళీ ఇంకా రెస్టారెంట్ ఉంది ఇంకా దీనిపైన. సో చూడండి ఎలా ఉంది, డీమార్ట్ చాలా పెద్దగా ఉంటుంది. చూడండి, సో ఇది ఎంట్రీలో ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఎంట్రీ అవుతున్నాము. ఓకే, నేను ఇక్కడ ట్రాలీ ఒకటి తీసుకున్నాను. సో ఐటమ్స్ అన్నీ చూస్తూ వెళ్తున్నాను. సో టీ పౌడర్స్, గ్రీన్ టీ ప్యాకెట్స్ అండ్ కాఫీ, హనీ, సో అసలు అన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, అన్నీ చూసుకుంటూ చెక్ చేసుకుంటూ అవసరం ఉన్నాయని తీసుకుందామని వెళ్తున్నాను. సో చూడండి, ఇక్కడ హనీ బాటిల్ అయితే నేను చూస్తున్నాను. చూడండి, ఇలా నాకు అవసరమైనవన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాను. ఇది కూడా ఓరియో ప్యాకెట్ అనమాట, బిస్కెట్ ప్యాకెట్. సో ఇది కూడా చూస్తున్నాను, తీసుకుందామా లేదా అని చెప్పేసి అయితే చెక్ చేస్తున్నా. బట్ చూస్తున్నాను. ఓకే, బట్ ఇది తీసుకోవచ్చు అని చెప్పేసి అదైతే తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా కూడా చూస్తున్నా, పిల్లలు తింటారు కదా బిస్కెట్స్, ఇంకేమైనా స్నాక్స్ లాగా ఉన్నాయా అని చెప్పేసి చెక్ అయితే చేస్తున్నా. అండ్ అలాగే ఇంకో వేరే బిస్కెట్ ప్యాకెట్ అని చెక్ చేసుకుంటూ చూస్తున్నాను అనమాట. సో ఓకే, నాకు వేయాలి అనిపించినవి, తీసుకోవాలనిపించినవి అన్నీ నేను చెక్ చేసి అయితే తీసుకుంటున్నాను స్లోగా. సో అదే ఇక్కడ వీడియో చూస్తున్నారు కదా. సో ఇది అన్నమాట వీడియో. చూడండి అంతా మొత్తం డీమార్ట్ మొత్తం తిరుగుతూ యూజ్ అయ్యే ఐటమ్స్ అన్నీ నేను చెక్ చేసి అయితే తీసుకుంటున్నాను. సో చూడండి, క్రౌడ్ అయితే అసలు ఫుల్గా ఉంది. అసలు ట్రాలీకి అసలు గ్యాప్ కూడా లేదు. సో అంతగా క్రౌడ్ ఉండే. సో అయినా తప్పదు కదా మనకి ఇంకా ఐటమ్స్ తీసుకోవాలంటే. సో అది చూడండి, ఇక్కడ నేనైతే అన్నీ చెక్ చూసుకుంటున్నాను. ఇవి కిస్మిస్ ప్యాక్ అన్నమాట. చూడండి ఇది. సో చెక్ చేస్తున్నా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్, సో అన్నీ ఆల్ అండ్ ఆల్ అన్నీ చెక్ చేసుకొని మరీ తీసుకుంటున్నా. సో ఇది చికెన్ మసాలా అనమాట. రెగ్యులర్గా నేనైతే ఇంట్లో అయితే నేనే ఓన్గా ప్రిపేర్ చేస్తాను మసాలా. సో ఇది చూద్దామా, కొత్తగా వచ్చిందా ఏంటా అని చెప్పేసి చూస్తున్నా మసాలా ఇది ఎలా ఉంటుంది. సో రెగ్యులర్గా మనం ఇంట్లో చేసేదే ప్రిపేర్ చేసుకొని యూజ్ చేస్తాం కదా, ఈ ఒక్కసారి తీసుకుందామని చేసి అది తీసుకున్నాను. సో ఇలాచీ ప్యాక్స్ అండ్ మసాలా ఆల్ అండ్ ఆల్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో చూడండి, ఆల్ మసాలా ప్యాక్స్ అన్నీ కూడా ఇక్కడ ట్రేలో ఉన్నాయన్నమాట. చూడండి, సో ఇలా నేను అన్నీ చూసుకొని నాకు ఏమేమి అవసరం ఉన్నాయని చెప్పేసి అన్నీ చూసి తీసేసుకుంటున్నాను. సో అలా చూస్తూ నడుచుకుంటూ అన్నీ తీసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. సో చూడండి, చూడండి ఇవన్నీ మసాలా ప్యాకెట్స్ అన్నమాట. అసలు అదే చెక్ చూసుకొని తీసుకుంటున్నా. ఎక్స్పైరీ డేట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చూసి తీసుకుంటాను అనమాట తీసుకునేటప్పుడే. ఎందుకంటే మనం పర్చేస్ చేశాక ఇంకేం చేయలేం కదా. సో అందుకే మనము ఫస్ట్ చూసి తీసుకుంటే బెటర్. సో చూడండి, ఇక్కడ నేను గీ కూడా చూస్తున్నాను, నెయ్యి కూడా తీసుకుందాం పిల్లల కోసం అని చెప్పేసి చూస్తున్నా. సో ఇది ఏదో బ్రాండ్ లాగా ఉంది కొత్తగా అని చెప్పేసి చూస్తున్నాను. రెగ్యులర్గా నేను ఇంట్లోనే గీ ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి బయట ట్రై చేద్దాం అన్నట్టుగా నేను ట్రై చేస్తున్నాను. అమూల్ ఆర్ ఏంటి అని చూస్తున్నాను. సో అదే చూసి తీసుకుందాం పిల్లలకి అని చెప్పేసి చెక్ చేస్తున్నాం అన్నమాట. సో అదే ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇది కూడా నేను అన్నీ చెక్ చేసుకొని మరీ ట్రాలీ అయితే ఫిలప్ చేశానన్నమాట. చూడండి, మొత్తం విత్ ఎక్స్పైరీ డేట్స్తో సహా అన్నీ చూసి స్వీట్ ప్యాక్ బాక్సెస్ కానీ, నూడిల్స్ కానివ్వండి అన్నీ. సో పిల్లలకి కొంచెం కెలాగ్ చాకోస్ కానీ, టీ పౌడర్స్ ఆల్ నేను అన్నీ కూడా ఇలాగే చూసి తీసుకున్నాను. సో అదే ఇక్కడ చూపిస్తున్నాను.
సో ఇక్కడ అదే చూస్తున్నాను ఐటమ్స్ అన్నీ ఎలా ఉన్నాయని. ఇంకా బటర్, ఇది అమూల్ బటర్ అయితే నేను తీసుకుందామని చూస్తున్నాను. సో దీనికి ఎక్స్‌పైరీ డేట్ అన్నీ చూసుకోవాలి కదా మనము అన్నిటి కోసం అని చెప్పేసి. సో ఇదైతే బటర్ అయితే రెగ్యులర్‌గా మా ఇంట్లో అయితే యూజ్ చేస్తామండి నేను కంపల్సరీగా. సో అందుకే తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇక అలాగే అంతా మొత్తం కూడా చూసుకుంటూ ఒక్కొక్క ఐటెమ్ అయితే తీసుకుంటున్నాను. సో చూడండి, చీజ్ ప్యాకెట్స్ కానీ ఏదైనా కూడా ఒకటికి 2 టైమ్స్ అలా చెక్ చేసుకొని తీసుకుంటే బెటర్. ఇక్కడైతే అదే చేస్తున్నాము. సో నెక్స్ట్ ఇంకా పై ఫ్లోర్‌కి వెళ్దామని చెప్పేసి లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూద్దాం పైన ఐటమ్స్ ఇంకేమన్నా తీసుకునేది ఉందా ఒకసారి వెళ్ళి చూద్దాము అని చెప్పేసి వెళ్తున్నాము. సో చూడండి ఇక్కడ అదే. చూడండి అసలు క్రౌడ్ అయితే ఫుల్‌గా ఉండే అసలు అందుకే అసలు చాలా చాలా కొంచెం చెప్పాలంటే ప్రాబ్లమాటిక్‌గా అయింది. చూడండి అసలు ఎంత. సో అది ఇప్పుడు చూడండి లిఫ్ట్‌లోకి అయితే వెళ్తున్నాము ట్రాలీని తీసుకొని. సో అలాగే అప్‌స్టేర్‌కి వెళ్ళేసి చూద్దాము అక్కడ అని చెప్పేసి. క్రౌడ్ అయితే ఫుల్‌గా ఉండే అసలు ట్రాలీ కదలట్లేదండి. సో ఇక్కడ పై ఫ్లోర్‌కి అయితే వచ్చేసాం. ఇక్కడ భలే క్యూట్‌గా ఉంది డెకర్ అవి. ఇది వాజ్ టైప్‌లో ఉంది. డెకర్ ఐటమ్స్ అనమాట. చాలా చాలా బాగున్నాయి. అన్నీ చూస్తున్నాననమాట. యాక్చువల్లీ నేను ఇవి అసలు ఎప్పుడో తీసుకున్నాను. సో కొంచెం పాతగా అయినాయి ఇంట్లో అని చెప్పేసి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నా ఏమన్నా తీసుకుందామా అని చెప్పేసి. సో అన్నీ క్యూట్‌గా ఉన్నాయని చెక్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఇవన్నీ ఐటమ్స్ కూడా నేను ఆల్రెడీ అన్నీ తీసేసుకున్నాను. బట్ కాకపోతే కొంచెం పాడైనవి, పాతవి ఉంటే పడేసాననమాట. అందుకే మళ్ళీ న్యూగా పర్చేస్ చేద్దామనేసి అన్నీ చెక్ చేసుకుంటున్నాను. సో చూడండి ఇక్కడ ఇవన్నీ డెకోర్ ఐటమ్స్ చూడండి ఎంత బాగున్నాయో. వాజెస్ కానీ అండ్ ట్రీస్ ఆల్ ఆర్ అన్ని డెకోర్ ఐటమ్సే ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎంత బాగున్నాయో. చాలా చాలా బాగున్నాయి. సో అండ్ నెక్స్ట్ ఇంకా పాప్కార్న్ తీసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇది డీమార్ట్ నుంచి వచ్చేటప్పుడు తీసుకున్నాను అనమాట. బయటనే తీసుకున్నాను డీమార్ట్ నుంచి వచ్చేటప్పుడు. సో చూడండి ఇది నాకు ఇష్టమైన ఫ్లేవర్ అనమాట, చీజ్ ఫ్లేవర్. సో ఇదే అనమాట ఈరోజు వీడియో. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. ఓకే బాయ్ గాయ్.